observe something in you viewers. Some of our viewers are concentrating only on the sentences and words, but you are missing something, that is pronunciation. You are not doing concentrate on the pronunciation. Every language has its style. English itself also, it has a special peculiar style of sounding. How we pronounce whatever the language is with the help of our tongue and teeth, isn't it? And expansion of our jawlines, lips, all these includes in the pronunciation. And while you pronounce, don't let your mother tongue influence the language of English while you are speaking or while you are pronouncing something in English. Then your language, your style of speaking English enhances, and it will be very beautiful to listen. Okay, from now on, do concentrate on the pronunciation also. Hi, welcome to Sujata Diaries. This is Sujata Yalla. Let's start the video. Today's sentence is నేను నీకు నమ్మదగిన వ్యక్తిని కానా. నేను నీకు నమ్మదగిన వ్యక్తిని కానా. It's an emotional sentence. It's an emotional situation even. In this situation, we can use number of sentences like this. Let us see one by one. If you translate this into English, it will be like this. Am I not someone you can trust? Am I not someone you can trust? నువ్వు నమ్మదగిన వ్యక్తుల్లో నేను లేనా, లేకపోతే నేను కానా అని. నెక్స్ట్ వన్, డోంట్ యూ ట్రస్ట్ మీ. నువ్వు నన్ను నమ్మవా. డోంట్ యూ ట్రస్ట్ మీ. am I not trustworthy to you? am I not trustworthy? am I not trustworthy to you? Please do concentrate on the prepositions also. To you. Do you think I am reliable? Do you think I am not reliable? Do you think I am not reliable? Don't you think I am reliable? You can ask in this process also. ఇక్కడే నాట్ అనేది ఇక్కడ పెట్టామనుకోండి, డోంట్ అవుతుంది కదా. డోంట్ యూ థింక్ ఐఎమ్ రిలయబుల్, ఇక్కడ నాట్ తీసేసి ఇక్కడ పెట్టినా సరిపోతుంది. ఆలోచించవా, నేను నమ్మకస్తున్నని అనుకోవా నువ్వు అసలు అని. ఇక్కడేమనుంది, నువ్వు నన్ను అపనమ్మకస్తున్నని, నమ్మకం లేని వాడిగా, నమ్మదగిన వాడిని కాదని అనుకుంటున్నావా అని అంటున్నారు ఇక్కడ. ఓకే, ఫోర్త్ వన్, haven't I earned your trust? నేను ఇంతవరకు నీ నమ్మకాన్ని సంపాదించలేకపోయానా అని. haven't I earned your trust? haven't I earned your trust? ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఇప్పటి వరకు అని అర్థం. haven't I అని మాట్లాడుతున్నామంటే ఒక కొంతకాలం ఫ్రెండ్షిప్ నడిచింది లేదా రిలేషన్ నడిచింది, అది భార్యాభర్తలదే కానీ ఫ్రెండ్స్దే కానీ ఎవరైనా కావచ్చు. ఇప్పటి వరకు నడిచిన దాంట్లో నేను ట్రస్ట్ని సంపాదించలేకపోయానా అని అర్థం ఇక్కడ haven't I అంటే. ఓకే, నెక్స్ట్, why do you find it hard to trust me? why do you find it hard to trust me? నన్ను ఇంతవరకు నమ్మలేదు ఎందుకు నువ్వు, నీకు అంత కష్టం అవుతుంది ఏంటి నన్ను నమ్మడానికి, ఇంకా నమ్మట్లేవు, అస్సలు నమ్మకం కుదరట్లేదేమి అని. అంటే ఇప్పుడు కూడా కొంతకాలం గడిచింది, కానీ ఇది ప్రజెంట్ టెన్స్లోనే ఉంది కానీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో లేదు. సారీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో లేదు. ఇది ప్రజెంట్ టెన్స్లో మాత్రమే ఉంది, సింపుల్ ప్రజెంట్. ఈజ్ ఇట్ దట్ డిఫికల్ట్ టు బిలీవ్ మీ? ఇది కూడా ప్రజెంట్ టెన్స్లోనే, సింపుల్ ప్రజెంట్. ఈజ్ ఇట్ దట్ డిఫికల్ట్ టు బిలీవ్ మీ? అంత కష్టమా నన్ను నమ్మడం? సెవెంత్ వన్,
Do you still doubt me? Do you still doubt me? ఇంకా అనుమానమేనా నా మీద? Haven't I proved myself to you? Haven't I proved myself to you? ఇప్పటి వరకు నేను ఒక్క సందర్భంలో కూడా నేను నమ్మకస్తుడని లేదా నమ్మకస్తురాలని ప్రూవ్ చేసుకోలేకపోయానా? అంటే ఇప్పటి వరకు నీ నమ్మకాన్ని పొందలేదా? ఇందాక అడిగాం కదా ఇక్కడ. Haven't I earned your trust? The same meaning in other words. ఓకే, అదే మీనింగ్ తోటి haven't I proved myself to you? ఇప్పటి వరకు నిరూపించుకోలేకపోయినా ఏదో ఒక సందర్భంలో నిరూపణ జరిగే ఉంటుంది కదా ఇంతకాలంలో. ఓకే, నమ్మొచ్చు ఇతన్నని లేదా నమ్మొచ్చు ఈమెనే అని. ఇంతవరకు అది జరగలేదా అని అంటున్నారు. 9th one, am I not loyal enough for your trust? Am I not loyal enough for you to trust? For your trust అనొచ్చు లేదా for you to trust. నీకు నేను నమ్మడానికి అంత లాయల్గా అనిపించలేదా, అంటే అంత నిజాయితీగా నమ్మకస్తుడిగా ఉండలేదా అని. 10th one, what makes you think I'm not trustworthy? నేను ట్రస్ట్వర్తీ కాదు అని అనుకోవడానికి నీకున్న ఆధారం ఏంటిది? దేన్ని బట్టి అంటున్నావు? వాట్ మేక్స్ యూ థింక్ ఐఎమ్ నాట్ ట్రస్ట్వర్తీ? దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ మేక్ యూ, లేకపోతే వాట్ మేడ్ యూ టు లాఫ్? వాట్ మేక్స్ యూ టు స్కోల్డ్ మీ? నన్ను తిట్టడానికి నిన్ను ప్రేరేపించేది ఏంటి? దేన్ని బట్టి నువ్వు నన్ను తిడుతున్నావు లేదా దేన్ని బట్టి నువ్వు నవ్వుతున్నావు అంటారు కదా. వాట్ మేడ్ యూ టు లాఫ్? వాట్ మేక్స్ యూ టు లాఫ్? ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఏంటి అది నిన్ను నవ్వించే విషయం ఏముంటుంది అని అడగడం అనమాట. ఇలా వెన్ యూ ప్రాక్టీస్ ఇట్ విల్ బి ఈజియర్ అండ్ ఫెమిలియర్. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్. If you think so, please do like, share and subscribe and do comment. Thank you for watching.